స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సుమారు 15,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ 1000కి పైగా సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుంది. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు, పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. ఉగ్రముప్పు నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఎర్రకోట పరిసరాల్లో డ్రోన్లు, యుఏవీలపై నిషేధం విధించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జరిగేలా భద్రతా బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎర్రకోట పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. సుమారు 15,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ 1000కి పైగా సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుంది. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహన తనిఖీలు, పోలీసుల గస్తీని ముమ్మరం చేశారు. ఉగ్రముప్పు నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఎర్రకోట పరిసరాల్లో డ్రోన్లు, యుఏవీలపై నిషేధం విధించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జరిగేలా భద్రతా బలగాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకైతే ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ఎక్కువ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, స్వాతంత్ర దినోత్సవానికి ఢిల్లీలో ఇప్పటికే హై అలర్ట్ కూడా విధించారు. ఎందుకంటే ఎర్రకోట చుట్టూ కూడా 3 అంచెల భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చాలా క్షుణ్ణంగా కూడా తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రతి వాహనాన్ని కూడా, అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని కూడా తనిఖీ చేసి కొంతమందిని కూడా అనుమానితులను అదుపులోకి కూడా తీసుకుంటారు. మరోవైపు చూస్తే ఇండియన్ ముజాహిద్దీన్ కావచ్చు, అంతేకాకుండా ఉగ్రవాదులకు సంబంధించి 19 మందిని ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా ఈ యొక్క పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే వీరు ఎక్కడైనా కనిపిస్తే మాత్రము వెంటనే ఇటు పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కూడా ఈ పోలీసులు కూడా ఇప్పటికే హై అలర్ట్ కూడా విధించారు. అంతేకాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఇటు భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లను కూడా ఇప్పటికే హై అలర్ట్ కూడా విధించారు. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క సందర్శకులు ఉంటారో వాటందరికీ కూడా నాట్ అలౌడ్ అని చెప్పి ఇప్పటికే ఈ యొక్క ప్రత్యేకంగా కొన్ని అలర్ట్ కూడా విధించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఎర్రకోటలో ప్రధాని యొక్క జాతీయ జెండాను ఎగురవేసిన నేపథ్యంలో పూర్తిగా భద్రత కట్టుదిట్టం కూడా చేశారు. అంతేకాకుండా ఎవరికైతే ఇన్విటేషన్ ఉంటుందో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అంతేకాకుండా ప్రతి సీసీ కెమెరాను కూడా పర్యవేక్షిస్తూ అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపైన, కదలికలపైన నిఘా పెడుతూ వారికి సంబంధించి వెంటనే అనుమానాస్పదంగా ఉంటే వారిని లిఫ్ట్ చేసేందుకు కూడా కొన్ని ప్రత్యేక టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన నేపథ్యంలో పూర్తిగా అన్ని భద్రతా వలయాలు కూడా ఇప్పటికే హై అలర్ట్ కూడా విధించారు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్తో పాటు ఇటు దీనికి సంబంధించి ఇప్పటికే లాడ్జీలు కావచ్చు, అంతేకాకుండా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అంతేకా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హై అలర్ట్ చేసిన నేపథ్యంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అంతేకాకుండా అనుమానాస్పద వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అంతేకాకుండా ఎవరైనా పూర్తిగా సంచరించినా కూడా దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రజలకు కూడా పోలీసులు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము రేపు ప్రశాంత వాతావరణంలో యొక్క జాతీయ జెండా ఎగురవేసేందుకు కూడా పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఎస్బీ అంటే ఇంటెలిజెన్స్ కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎందుకంటే అక్కడక్కడ పేలుడు జరుగుతాయని నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రధానంగా ఉగ్రవాదులు ఆగస్టు 15 టార్గెట్ చేసుకొని పేలుడు కుట్ర చేసే అవకాశం ఉందని చెప్పి కూడా హెచ్చరికలు చేసిన నేపథ్యంలోనే ఇంత హై అలర్ట్ కూడా విధించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే పూర్తిగా ఢిల్లీతో పాటు భారతదేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లను కూడా ఇప్పటికే హై అలర్ట్ కూడా విధించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.